హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా సింఫనీ. హిట్ మూవీ నుంచి వచ్చిన థర్డ్ కేస్ అంటే హిట్ థర్డ్ కేస్ మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది. నాని హీరోగా, శ్రీనిధి అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ మూవీ ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. నాకైతే ఈ మూవీ చూశాక యావరేజ్ అనిపించింది. ఎందుకంటే హిట్ 1, హిట్ 2లో ఉన్న డ్రామా, ఇన్వెస్టిగేషన్ డ్రామా ఏదైతే ఉందో అది ఈ సినిమాలో మిస్ అయింది. ఈ సినిమా మొత్తం ఎలివేషన్స్ ఎక్కువైనాయి అనమాట. అంటే ఇన్వెస్టిగేషన్ పక్కన పెట్టేసి మాస్ ఎలివేషన్స్ని ప్లేస్ చేయడానికే చూశారు మ్యాక్సిమం. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే అనిపించింది, కానీ కొంచెం ఇన్వెస్టిగేషన్ అలా. సెకండ్ హాఫ్ కంప్లీట్గా మాస్టర్ని తీసుకుంది మూవీ. అది నాకు అసలు ఎక్కలేదనమాట. సో నాకు ఈ మూవీ యావరేజ్ ఫీల్ ఇచ్చింది. ఇక ఈ సినిమా స్టోరీ లైన్కి వెళ్తే తలకిందులుగా ఏలాడదీసి బ్రూటల్గా మర్డర్స్ చేస్తూ ఉంటారు. వాటిని ఎవరు చేశారు, ఎందుకు చేస్తున్నారు అని కనుక్కోవడమే ఈ సినిమా అనమాట. ఓకే, ఫస్ట్ హాఫ్ వరకు చెప్పినట్లే కొంచెం ఇన్వెస్టిగేషను అలా నడిచింది. బట్ ఎక్కడ సస్పెన్స్ కానీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ లేకపోవడం ఒక మైనస్ అని చెప్పాలి. ఇక సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుద్దో, ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని తెలిసిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో సినిమా చిన్నగా గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. అంటే అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ పార్ట్ అయిపోయింది. సో డ్రామా పెద్దగా వర్క్ అవ్వలేదు. ఇక సెకండ్ హాఫ్ కంప్లీట్గా ఎలివేషన్స్ మీద బేస్ అయ్యారు. దానివల్ల నాకు అంటే హిట్ అంటే ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎంత గ్రిప్పింగ్గా చూపిస్తారు, ఇది చూడటానికే వెళ్తారు ఆడియన్స్. నేను ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారం అలా చూసుకుంటే హిట్ ఫ్రాంచైజీలోనే ఇది వీకెస్ట్ మూవీ అని చెప్తాను ఇప్పుడు వచ్చిన ఈ హిట్ 3. సో ఇక సెకండ్ హాఫ్లో కూడా లాస్ట్ 30 minutes వైలెన్స్ ఏదైతే ఉందో అది ఈ సినిమాకి ఆ వైలెన్స్కి మ్యాచ్ అవ్వలేదనిపించింది. ఎందుకంటే ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో నడవాల్సిన మూవీని బ్లడ్ అండ్ గోర్ వైలెన్స్తో చూపించే ఇది చేశారు. బట్ అది నాకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సో అదే నాకు ఇది మైనస్ అనిపించింది మూవీలో. ఇక కమింగ్ టు పాజిటివ్స్, ఇక హిట్ కేసులో ఫస్ట్ పార్ట్లో విక్రమ్ రుద్రరాజు టెరిఫిక్గా ఉంటుంది అతని క్యారెక్టరు. సెకండ్ పార్ట్లో కేడీ క్యారెక్టర్ కూల్గా ఉంటుంది. ఇందులో అర్జున్ సర్కార్ బ్రోటల్గా ఉంటుంది. సో అర్జున్ సర్కార్ క్యారెక్టర్ వైపు నుంచి చూస్తే మూవీ బాగానే అనిపించింది. అర్జున్ సర్కార్ క్యారెక్టర్ని బాగానే పోర్ట్రేట్ చేశారు. ఆ క్యారెక్టర్లో నాని పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంది. అదే ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. ఇక ఏది అంతగా ఎగ్జైట్ చేయలేదన్నమాట నన్ను. మూవీలో జరిగే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కానీ, మిగతా క్యారెక్టర్స్ కానీ వేటికి సరైన క్లోజర్ లేదు. విలన్ క్యారెక్టర్స్ అయితే చాలా దమ్గా అనిపించినాయి. పెద్ద ఇంపాక్ట్ ఏమి చూపించలేదన్నమాట ఎక్కడ. ఇక శైలేష్ కొలను ఈ మూవీలో ఇన్వెస్టిగేషన్ మీద, స్క్రీన్ ప్లే మీద చూపించాల్సిన పట్టు నానిని బ్రోటల్గా చూపించడం మీద, నాని యాక్షన్ సీక్వెన్సెస్ మీద ఎక్కువ ఫోకస్ చేశాడు అనిపించింది. అది అంటే ఈ మూవీకి పర్టికులర్గా ఈ ఫ్రాంచైజ్కి అది అతికినట్టు అనిపించలేదు నాకు. ఇక ఫైనల్గా ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక స్ట్రిక్ట్లీ యావరేజ్ మూవీ. హిట్ ఫ్రాంచైజీలోనే వీకెస్ట్ మూవీ అని చెప్తాను నేనైతే. ఇది ఈ మూవీకి సంబంధించిన నా ఒపీనియన్. మీకు కానీ నా రివ్యూ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కానీ ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి, కంటెంట్ నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, టేక్ కేర్ గాయ్స్.